మార్నింగ్ వెల్కమ్ టు 3060 హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం పనులపై నేడు చంద్రబాబు సమీక్ష. విజయవాడ కమాండ్ కంట్రోల్ నుంచి పురోగతిపై ఆరా. పార్టీ ఫిరాయింపులపై అమిత్ షా మాట్లాడడం విడ్డూరం. బీజేపీలో చేరిన నేతలకు ఎంత ఇచ్చారంటూ హరీష్ చురక. ఏపీ విభజన లాంటి తప్పు మరోసారి జరగకూడదు. పుస్తకావిష్కరణ సభలో మాజీ ఎంపీ ఉండవల్లి. నేడు నిపుణుల కమిటీ ముందు కావేరీ పంచాయతీ. కర్ణాటక తమిళనాడుల మధ్య తేలనున్న నీటి వాటాలు. రియో ఒలింపిక్స్ లో విషాదం. రోడ్ రేస్ లో ఇరాన్ సైక్లిస్ట్ మృతి. వీక్లీ రివ్యూలో భాగంగా పోలవరం ప్రాజెక్టు పనులపై ఇవాళ సమీక్షించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను సీఎం పర్యవేక్షిస్తారు. కమాండ్ కంట్రోల్ రూమ్ గతంలో సమీక్ష చేసిన అప్పట్లో ప్రాజెక్టు వద్ద సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే ఈసారి అలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు అధికారులు. ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించేందుకు ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష చేయించాలని నిర్ణయించారు బాబు. తమిళనాడు కర్ణాటకల మధ్య చిచ్చురేపిన కావేరీ పంచాయతీ ఈ రోజు నిపుణుల కమిటీ ముందుకు రాబోతోంది. కేంద్ర జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ కావేరీ వివాదంపై కూలంకషంగా చర్చించబోతోంది. అనంతరం కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడంపై కీలక నిర్ణయం తీసుకుంటుంది. సుప్రీం ఆదేశాల మేరకు ఈ నెల 20 వరకు కర్ణాటక నీటినిస్తోంది. ఆ తర్వాత ఎంత వాటా విడుదల చేయాలన్నది రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ తేలలేదు. దాంతో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు రాయలసీమ జిల్లాలో పర్యటించనుంది బీసీ కమిషన్. రిజర్వేషన్లకు సంబంధించి వివిధ అంశాలను అధ్యయనం చేయనుంది. విద్య, సామాజిక వెనుకబాటును ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పారు కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్. కాపు ఉద్యమ ప్రభావం తాము ఇచ్చే నివేదికపై ఉండదన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు చెలరేగిపోవడంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ఆక్టోపస్, సిఐఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. విమానాశ్రయంలో ప్రధాన రహదారితో పాటు ఇతర మార్గాల్లోనూ విస్తృత తనిఖీలు చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు మంచినీరు అందిస్తామన్నారు సీఎం కేసీఆర్. అందుకు తగ్గట్టు మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నదుల నీళ్లు గ్రామాలకు చేరే నాటికి ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం పూర్తి కావాలన్నారు. మిషన్ భగీరథ పనులు చేపట్టిన వారికే 10 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. మిషన్ భగీరథ సాగునీటి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏమిచ్చిందని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. పార్టీ ఫిరాయింపులపై అమిత్ షా మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారాయన. కాపురి వృందేశ్వరులకు ఎన్ని కోట్లు ఇచ్చి బీజేపీలో చేర్చుకున్నారని ప్రశ్నించారు హరీష్. అరుణాచల్ ప్రదేశ్ లో, ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిరపరిచి ముఖ్యమంత్రులను దించి సుప్రీంకోర్టు చేత మొట్టికాయలు వేయించుకున్నటువంటి ఘనత అమిత్ షా గారిది, బీజేపీ పార్టీది. మొన్న కూడా మళ్ళా ఆడో రీజనల్ పార్టీ పెట్టించి పరోక్షంగా దాన్ని విలీనం చేసి ఒక ముఖ్యమంత్రితో సహా 43 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు గురి చేసినటువంటి ఘనత అమిత్ షా గారిది, బీజేపీ పార్టీది. ఇది అందరికీ తెలుసు దేశంలో. ఎవరికి తెలియదు ఇది? మీరు వచ్చి అలా ఇక్కడ ఏదో నీతి ప్రవచనాలు చెప్తా ఉన్నారు. నేను ఇంకోటి అడుగుతున్నా, మరి మీరు కేంద్ర మంత్రులుగా ఉండే పురంధేశ్వరి గారిని, కావూరి సాంబశివరావు గారిని ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి మీరు తీసుకున్నారు? ఇలా మమ్మల్ని అంటున్నారే మీరు అనేటప్పుడు ఆ ప్రశ్న మీకు కూడా వస్తుంది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు పురంధేశ్వరి గారు, కావూరి సాంబశివరావు గారు. మరి వారికి మీరు ఎన్ని కోట్లు ఇచ్చారు? ఇవాళ ఏదో మేము బాగా సాయం చేసినాం, దాన ధర్మాలు చేసినాం, మేమేదో తెలంగాణ ప్రభుత్వానికి ముష్టి చేసినాం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అమిత్ షా గారు. ఇది ఎవరు ఇచ్చేది ఏం లేదు, ఇది హక్కు. తెలంగాణ ప్రజలు పన్నులు కట్టుతున్నారు. పన్నుల్లో మా వాటా మాకు వచ్చింది తప్ప మీరేదో పెద్ద దాన ధర్మాలు చేసిందో మాకు ఇచ్చిందో అయితే ఏమి లేదు. తెలంగాణలోని అన్ని మండలాలు, గ్రామాల్లో బతుకమ్మ పండుగ నిర్వహిస్తామన్నారు జాగృతి సంస్థ అధినేత్రి కవిత. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 9 ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు ఆమె. తెలంగాణ భవన్లో బంగారు బతుకమ్మ పోస్టర్, పాటల పుస్తకం, సీడీని ఆవిష్కరించారు. విదేశాల్లో జాగృతి నిర్వహించే బతుకమ్మ వివరాలు వెల్లడించారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల ముఖంలో ఆనందం లేదన్నారు తెలంగాణ శాసన మండలి విపక్ష నేత షబీర్ అలీ. 7,000 కోట్ల అప్పులతో రాష్ట్రం ఇస్తే 2 ఏళ్లలోనే 60,000 కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు షబీర్. రుణమాఫీ, సబ్సిడీ, పంట నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వట్లేదని ఆరోపించారాయన. మల్లన సాగర్ పేరిట ఎస్ఆర్ఎస్పీ నుంచి ప్రాణహిత ప్యాకేజీ పనులు రద్దు చేయడం సిగ్గుచేటన్నారాయన. డీపీఆర్ రిపోర్టు చూపిస్తే పదవికి రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు షబీర్ అలీ. మాచారెడ్డిలో ఏర్పాటు చేసిన మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు షబీర్. డీపీఆర్ ఇంకా కాలేదు. హరీష్ రావు గారు అంటున్నారు మీకు మిడ్మానే నుంచి ఇస్తా, కేసీఆర్ గారు అన్నారు మల్లన సాగర్ నుంచి ఇవ్వాలా. ఇంకా మీ గాలిలో మీ ప్రాజెక్ట్ ఉన్నది. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారికి, వాళ్లకు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక సభ పెట్టండి, మీడియా ముందు సభ పెట్టండి. ఛాలెంజ్ చేస్తున్నా, ఆ డీపీఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకురండి. దానికి ప్రజలు ఏ శిక్ష ఇస్తే నాకు ఏ పదవులు లేకుండా నేను ప్రజల్లో బతుకుతాను. నా చివరి కోరిక ఏముందంటే సాగునీరు, తాగునీరు ప్రజలకు ఇప్పియాలి. నాంపల్లి టీఎన్జీఓ భవన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాళాలు పగలగొట్టి లోపలకు వెళ్లిన కొందరు 4వ తరగతి ఉద్యోగులు పెట్రోల్ బాటిళ్లు చేతపట్టుకుని ఆందోళనకు దిగారు. ఏపీకి కేటాయించిన తమను తిరిగి తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడి నుండి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఎంతమంది ఉద్యోగులు ఆందోళనకు దిగారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? స్వాతి, ఉద్యోగుల విభజనలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది ఉద్యోగులను ఏపీకి కేటాయించారు. అయితే ప్రధానంగా 4వ తరగతి ఉద్యోగులు దాదాపు 800 మంది దాకా ఉన్నారు. వారంతా కూడా ఏపీకి కేటాయించారు. వారు కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను వెలికి తీసుకురావాలన్న ప్రధానమైన డిమాండ్ వినిపించి గతంలో కొంత ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేపట్టిన పరిస్థితి. అయితే మొత్తానికి ఏపీకి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాన్ని ఒక్కొక్కటిగా తరలి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు కొంతమంది వెంటనే తెలంగాణ ప్రభుత్వం రియాక్ట్ కావాలన్న డిమాండ్ కూడా వినిపించారు. తాజాగా ఇవాళ టీఎన్జీఓ కార్యాలయానికి ఒక దాదాపు 15 మంది తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు కార్యాలయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అక్కడ లోపలికి వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పెట్రోల్ బాటిల్ చేతిలో పట్టుకొని తమను ఖచ్చితంగా వెంటనే తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకురావాలి ఏపీ ప్రభుత్వం నుంచి అన్న ప్రధానమైన డిమాండ్ వినిపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమతో మాట్లాడాలి. తమ ఇప్పటికే అంటే ఏపీకి వెళ్ళడం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి, మాకు వచ్చే జీతభత్యాలు కూడా సరిపోవన్న వాదనను 4వ తరగతి ఉద్యోగులు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎన్జీఓ గానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధంగా స్పందిస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. స్వాతి. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ. బ్యాక్ టు న్యూస్. ఏపీ, తెలంగాణలో ఈ నెల 20 నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. అంతవరకు అక్కడక్కడ చిరుజల్లులు పడతాయని చెప్పారు అధికారులు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తా తీరాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. భూమిపైన 4 నుంచి 6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించిందన్నారు. క్రమంగా కిందకు దిగే కొద్దీ అల్పపీడనంగా మారే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో కరువు తీరా వర్షాలు పడుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. 141 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం పడింది. 256 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 62 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వాన కురిసినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు భారీ వర్షాలతో భూగర్భ జలాలు కూడా పైకొచ్చాయి. చాలా చోట్ల చెరువులు, కుంటలు నీటితో కలకళ్లాడుతున్నాయి. రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి 29,437 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 2,000 క్యూసెక్కులు, హంద్రునీవా సుజలా స్రవంతికి 2,025 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నిన్న సాయంత్రానికి డ్యాంలో నీటి మట్టం 873.70 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 157.5068 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం దగ్గర బురద కాలువకు గండిపడ్డంతో బీసీ కాలనీ నీట మునిగింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాలువలోకి భారీగా వచ్చి చేరుతోంది.
ఇళ్లలోకి నీరు రావడంతో స్థానికులు జాగరణ చేస్తున్నారు. కొంతమంది మోకాళ్ల లోతు నీళ్లలో ఈదుకుంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. 20 ఏళ్లుగా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటుందని, ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు స్థానికులు. విష జ్వరాలు విజృంభిస్తుండటంతో అప్రమత్తమయ్యారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో మంత్రి సిద్ధ రాఘవరావు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. వివిధ వార్డుల్లో రోగులకు అందుతున్న చికిత్సలపై ఆరా తీశారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా రోగులకు సేవలు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రచించిన విభజన కథ నా డైరీలో కొన్ని పేజీల పుస్తకాన్ని జస్టిస్ చెల్లమేశ్వర్ ఆవిష్కరించారు. బుక్ రిలీజ్ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుతో పాటు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. ఏపీ విభజన లాంటి తప్పు మరోసారి జరగకూడదనే ఉద్దేశంతో పుస్తకం రాశానన్నారు ఉండవల్లి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో ప్రధాన పాత్ర పోషించిన కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డిని దేశం నుంచి వెలివేయాలంటూ విశాఖలో ఏపీ యువజన జేఏసీ ఆందోళన చేపట్టింది. జైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చేసినప్పుడు మాట్లాడని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అన్యాయం జరిగిందంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆరోపించింది జేఏసీ. తెలంగాణలో జిల్లాల కోసమే కాదు మండలాల కోసం కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ములుగు మండలంలోని మల్లంపల్లిని మండల కేంద్రం చేయాలంటూ స్థానికులు నిరాహార దీక్షకు దిగారు. గ్రామ సర్పంచ్ కూడా దీక్షలో కూర్చున్నారు. 3000కు పైగా జనాభా ఉన్న మల్లంపల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలకు నిరసనగా కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్ శివార్లో దారుణం జరిగింది. నార్సింగ్ సమీపంలో యువతిని దారుణంగా హత్య చేశారు. 20 ఏళ్ల వయసున్న మహిళపై రాళ్లతో దాడి చేసి తర్వాత అత్యాచారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టానికి తరలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. రాజమండ్రిలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు దుండగులు. మల్లయ్యపేట పెట్రోల్ బంక్ సమీపంలో ఈ దారుణం జరిగింది. 25 ఏళ్ల యువకుడి తలపై రాడ్డుతో కొట్టి హతమార్చారు. దుండగులు ఉపయోగించిన రాడ్డు, ఒక సెల్ ఫోన్ ను ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ కాల్స్ ఆధారంగా హత్య మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు పోలీసులు. కుక్కల దాడిలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా సమన్పల్లికి చెందిన గణేష్ అనే బాలుడు ఇంటి దగ్గర ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. మెడ, తల భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వచ్చిరాని వైద్యంతో ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్న ఆర్ఎంపీ డాక్టర్లపై అనంతపురం జిల్లా అధికారులు చర్యలు ప్రారంభించారు. హిందూపురంలో 35 క్లినిక్లపై దాడులు చేసి అనుమతి లేని వాటిని సీజ్ చేశారు. 2 రోజుల క్రితం జిల్లా కేంద్రంలో డెంగీ జ్వరంతో బాధపడుతూ 2 పిల్లలు చనిపోయారు. అయితే వారి మరణానికి ఆర్ఎంపీ డాక్టర్ల వైద్యమే కారణమని తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా గుడిపల్లి రిజర్వాయర్ దగ్గర విషాదం చోటు చేసుకుంది. రిజర్వాయర్ సందర్శనకు వచ్చిన నాగర్ కర్నూలుకు చెందిన 4 ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యారు. వారిలో 2ని స్థానికులు రక్షించారు. 8 ఏళ్ల ఫరియా, 20 ఏళ్ల షానాజ్లు మృతి చెందారు. అధికారుల తీరుకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇటీవల వనం మనం కార్యక్రమంలో నిడదవోలు నరసాపురం రోడ్డులో జిన్నూరు నుంచి వేడంగి వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడంతో మొక్కల చుట్టూ గుబురుగా పిచ్చి మొక్కలు ఎదిగాయి. వీటిని తొలగించాలని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. చివరకు ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. కలుపు మొక్కలను తొలగించి నాకు పని కల్పించినందుకు అధికారులకు ధన్యవాదాలు అంటూ బోర్డు పెట్టి నిరసన తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలా రోడ్డు పక్కన పిచ్చి మొక్కలు తొలగించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
పాలకొల్లు నియోజకవర్గంలో స్వచ్ఛమేవే జైతే ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఆ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో 2 లక్షల మొక్కలు నాటడం జరిగింది. నాటినటువంటి మొక్కలను సంరక్షించాలనేటువంటి ఉద్దేశంతో దగ్గర 2 కోట్ల రూపాయలు దాతల సహకారంతో వాటికి ట్రీ గార్డెన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత కష్టపడి మేము సంవత్సరం కాలం నుంచి మొక్కలు పెంచితే ఆ రోడ్ల వెంబడి ఈ మొక్కల పక్కన పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు పెరిగి అసలైనటువంటి మొక్కలను మూసేస్తున్నటువంటి పరిస్థితుల్లో గత నెల రోజుల నుంచి కూడా మన ఎండిఓలకు కానీ అదేవిధంగా గ్రామ కార్యదర్శులకు కానీ విన్నవిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే మొక్కలు ఉన్నాయో వాటిని సంరక్షించాలి. మీరు ఏదైతే కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు ఏమున్నాయో వాటిని అన్నింటిని కూడా పెకిలించి తీసి మీరు కలుపు మందు కొట్టండి అని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పెడచెవిని పెట్టి అలసత్వంతో నిర్లిప్తంగా ఊరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మాకు హృదయానికి బాధ కలిగి కష్టపడి పనిచేసినటువంటి మొక్కలను రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ ఉదయం నుంచి కూడా రోడ్ల వెంబడి ఈ యొక్క పిచ్చి మొక్కలను బ్యాక్ టు న్యూస్. యూరి ఆర్మీ క్వార్టర్స్ పై ఉగ్రదాడి జైష్ ఏ మహమ్మద్ పనిగా భావిస్తున్నట్లు చెప్పారు ఆర్మీ అధికారులు. టెర్రరిస్టుల దగ్గర దొరికిన వస్తువుల్లో కొన్నింటి మీద పాకిస్తాన్ మార్క్ ఉందని, దీనిపై అక్కడి సైన్యాధికారులతో మాట్లాడి భారత్ అభ్యంతరాలను స్పష్టం చేశామన్నారు. ఉగ్రవాదుల కోసం యూరి సెక్టర్ సమీపంలో వేట కొనసాగిస్తున్నట్లు చెప్పారు. యూరి ఉగ్రదాడికి నిరసనగా లుధియానాలో పాకిస్తాన్ జెండాలను తగలబెట్టారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని నినాదాలు చేశారు. నాంపల్లి టీఎన్జీఓ భవన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాళాలు పగలగొట్టి లోపలకు వెళ్లిన కొందరు 4వ తరగతి ఉద్యోగులు పెట్రోల్ బాటిళ్లు చేతపట్టుకుని ఆందోళనకు దిగారు. ఏపీకి కేటాయించిన తమను తిరిగి తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడి నుండి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటరెడ్డి అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. నాంపల్లి టీఎన్జీఓ భవన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాళాలు పగలకొట్టి లోపలకు వెళ్లిన కొందరు 4వ తరగతి ఉద్యోగులు పెట్రోల్ బాటిళ్లు చేతపట్టుకుని ఆందోళనకు దిగారు. ఏపీకి కేటాయించిన తమను తిరిగి తెలంగాణకు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అక్కడి నుండి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటరెడ్డి అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగులను ఏపీకి బదిలీ చేయడాన్ని నిరసిస్తూ టీఎన్జీఓ ఆఫీస్ ఎదుట కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. రాత్రి టీఎన్జీఓ కార్యాలయం లోపలకు వెళ్లినటువంటి ఉద్యోగులు తమను తెలంగాణకు చెందినటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్ 650 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ యొక్క కార్యాలయం లోపలికి వెళ్లి మాకు తెలంగాణ ప్రాంతం చెందిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని తెలంగాణకు బదిలీ చేయాలని చెప్పి కూడా లోపల పెట్రోల్ బాటిళ్లతో కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే లోపల నుంచి కూడా మాట్లాడినటువంటి ఇప్పటికే భారీగా కొంతమంది ఇప్పటికే పోలీసులు కూడా మోహరించారు. తమ సమస్యను పరిష్కారం చేయాలి, వెంటనే ఈ విషయంలో గవర్నర్ కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు జోక్యం చేసుకోవాలి, తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఆందోళన చేపడతామంటున్నారు. ఇప్పటికే లోపల తమ సమస్యను పరిష్కారం చేయని పక్షంలో పెట్రోల్ బాటిల్తో తగలబెట్టుకుంటామని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది తెలంగాణకు చెందినటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్ మనతో ఉన్నారు. వారి సమస్య ఏంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? ఎప్పటి నుంచి అసలు ఈ సమస్య మీకు? సార్, ఇది మాకు ఆంధ్రాకు పోయి డ్యూటీలు చేసే ఇష్టం లేదు సార్. ఎందుకంటే మేము ఉద్యమంలో ఫస్ట్ ఉండి మేము కొట్లాడినాము. అయితే మాకు వీళ్ళంతా మా లీడర్లంతా మా వెనుకుండి మీరు ఉన్నాం మేము చేస్తామని చెప్పి మమ్మల్ని అన్ని ధర్నాలు చేపించి స్ట్రైకులు చేపించి అన్నీ చేసి ఈరోజు ఎవ్వరు వస్తలేరు సార్. మా వెనుక ఎవ్వరు లేరు, మమ్మల్ని బాధ పెడుతున్నారు. మాకు నమ్మకం కేసీఆర్ మీద ఉండే. కేసీఆర్ సార్ కూడా ఇప్పుడు మాకు అసలు పట్టించుకుంటలేడు. ఆయన కేటీఆర్ గారిని కూడా కలిసినాము, ఆయన కూడా ఏం పట్టించుకుంటలేడు. మళ్ళీ ఎందుకు పట్టించుకుంటారో మాకు అర్థమైతలేదు. మా జీతాలు మాత్రం మాకు సరిపోవు. అక్కడ పోయి రోడ్ల మీద అంటున్నాం సార్. మా బాధలు ఎట్లున్నాయంటే ఉద్యోగం చేయకపోతే మా పిల్లల్ని ఏం చేయాలి మేము? ఇప్పుడు అక్కడ మాతో అయితే లేదు.
కాకనే మేము ఈరోజు వీళ్ళు ఇది తీసుకున్నారు, రేపు వీళ్ళు తీసుకున్నారు, రేపు మేము కూడా చేస్తాము. ఆత్మహత్యకు సావడానికి ఆత్మహత్యలు మీరు చెప్పండి సార్, ఎందుకు చేస్తారు ఆందోళన? అసలు ఏంటి సమస్య మీకు? మేము తెలంగాణలో పుట్టి పెరిగినాం సార్, తెలంగాణలో చచ్చిపోతాం. మేము ముఖ్యమంత్రి గారికి విన్నపించుకున్నది ఒకటే, మేము అక్కడ ఆంధ్రలో పోయి పనిచేయం సార్. మేము క్లాస్ 4th ఎంప్లాయీ, మేము చిన్న ఉద్యోగస్తులు. మా 20,000 మేము అక్కడ పోయి ఎక్కడ బతకాలి సార్? మేము చావాలన్నా సార్? మేము ముఖ్యమంత్రి గారు కోరుకునేది ఒకటే, మేము చావాలని వస్తాం కానీ మేము తెలంగాణకి వెళ్ళిపోం సార్. మేము ఇక్కడనే వస్తాం, ఎక్కడ ఇచ్చినా సరే ఉద్యోగం తెలంగాణలో ఇక్కడ, కానీ మేము మాత్రం అక్కడ పోం సార్, చచ్చిపోతాం సార్. మేము ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు, దండం పెట్టి కాలు మొక్కి కోరుతున్నా సార్ మేము మాత్రం అక్కడ ఆంధ్ర పోయి పనిచేయం సార్. మీరు చెప్పండి అసలు ఎందుకు అంటే ఆందోళన చేస్తున్నారు? తర్వాత ఎవరైనా ఇప్పటివరకు కలిసారా? అక్కడ మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఎందువల్ల మీరు ఇక్కడ రావాలని కోరుకుంటున్నారు? అంటే ఇబ్బందులు కాదు, మేము యాక్చువల్ పుట్టి పెరిగింది తెలంగాణ తెచ్చింది ఎందుకు? మనం తెలంగాణ సాధించుకున్నాం. మేము ఆంధ్రలో పోయి ఎందుకు పని చేయాలి? ఎందుకంటే ఆంధ్ర సీఎంని ఇక్కడ సీఎం చేయమను, ఇక్కడ సీఎంని అక్కడ చేయమను, తెలుస్తుంది బాధ ఏందో. కరెక్టా కాదు సార్? మేము పుట్టి పెరిగింది ఇక్కడ. కేటీఆర్ సార్ ఇట్లనే మాకు డైరీ క్యాలెండర్కి వచ్చాడు తెలంగాణ డిసెంబర్లో. అదే రోజు ఒక నెల ఉంది ఏది మున్సిపల్ ఎన్నికలు. కేవలం ఆయన ఎన్నికల గురించి వచ్చాడు కానీ మా గురించి రాలేదు సార్. మాకేమన్నాడు, ఒక్క వ్యక్తిని నేను ఆంధ్రకు పంపియ్య, అవసరమైతే సూపర్ మెమోరియల్ పోస్ట్ ఇచ్చి తీసుకుంటా, ఒక్క మాట ఇంతవరకు నెరవేర్చాక సార్ మేము అక్కడ పోదలుచుకున్నాం. దయచేసి మమ్మల్ని వెంటనే తీసుకోండి. మేము పోయి ఇప్పుడు నేను 6 months అవుతుంది సార్. నేను కూడా ఆంధ్ర 642 మెంబర్స్ ఉన్నాం మేము అంతా కలిసి. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఏం పట్టించుకుంటారు, నాయకులు ఎవ్వరు మమ్మల్ని పట్టించుకుంటారు. వస్తున్నారు, మీటింగ్ అయితే అవుతుంది బాబు, రాజేష్ శర్మ సార్ కూడా అయిపోతుంది అంటే అందరూ అయిపోతుంది అంటారు, కానీ అందరం అక్కడే ఎవరు ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చి ఒక్కసారి కూడా వాళ్ళు ప్రకటించలే. మీడియాలో కూడా వచ్చేస్తారు వాళ్ళు. దయచేసి తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. మొత్తానికి కూడా ఇప్పుడు ఇక్కడ మొత్తం 650 మంది ఎంప్లాయీస్ కూడా ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కూడా తెలంగాణకు చెందిన ఉద్యోగులు ఆంధ్ర నుంచి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ లోపల పెట్రోల్ బాటిల్ని తీసుకొని లోపలికి వెళ్ళాలి, లోపల మేము తగలబెట్టుకుంటాం, ఖచ్చితంగా మా సమస్యను పరిష్కారం చేయాలి. ఆంధ్రకు అలర్ట్ చేశారు కానీ తమ సమస్యకు సంబంధించి కూడా ఎటువంటి పరిష్కారం మాత్రం ఇప్పటివరకు కూడా చూపెట్టలేదని చెప్పి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ ఉన్నది. అయితే ఖచ్చితంగా తమ సమస్య పరిష్కారం చేయకుండా మాత్రం పెట్రోల్ బాటిల్తో తగలబెట్టుకుంటాం, అదేవిధంగా ఆఫీస్ని కూడా తగలబెడతామని చెప్పి కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి మాత్రం ఇక్కడ మనం చూడొచ్చు. ఇది తెలంగాణ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్య. రైట్ వెంకట్. ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పుల్లల్ కేంద్ర కారాగారంలో రామ్ కుమార్ విద్యుత్ తీగను నోటితో తాకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఏడాది జూన్ 24న చెన్నైలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగానే స్వాతిని అత్యంత దారుణంగా రామ్ కుమార్ కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులే హత్య చేశారని రామ్ కుమార్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రామ్ కుమార్ ఆత్మహత్య వివాదం రేపుతోంది. రోయపేట ఆసుపత్రి ఎదుట మృతుడి బంధువులు ధర్నాకు దిగారు. పోలీసులే రామ్ కుమార్ ను హత్య చేశారని ఆరోపించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు మృతుడి బంధువుల మధ్య తోపులాట జరిగింది. బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగవేసి దేశం విడిచి పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో బ్యాడ్ న్యూస్. మాల్యా వెల్లాను వేలం వేసేందుకు ముహూర్తం ఖరారైంది. గోవాలోని కాండోలిం బీచ్ లో 12,350 చదరపు మీటర్లు విస్తీర్ణమున్న ఈ వెల్లాకు అక్టోబర్ 19న ఈ వేలం నిర్వహిస్తారు. సుమారు 85 కోట్లకు దీన్ని వేలం వేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాప్ ట్రస్టీ నిర్ణయించింది. విజయ్ మాల్యా గోవా వచ్చినప్పుడు ఈ విల్లాలో బస చేసి ప్రముఖులతో విందు చేసుకునేవాడు. అత్యాధునిక సదుపాయాలతో బీచ్ ఒడ్డున కొలువు తీరిన ఈ విల్లా విలువ సుమారు 90 కోట్లు ఉంటుందని అంచనా. రియోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో విషాదం నెలకొంది. రోడ్ రేస్ లో జరిగిన ప్రమాదంలో ఇరాన్ కు చెందిన సైక్లిస్ట్ బహ్మాన్ గోల్బార్నిజాద్ మృతి చెందాడు. పురుషుల రోడ్ రేస్ C45 భాగంలో బహ్మాన్ పాల్గొన్నాడు. సైకిల్ పై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే రియోలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో గుండెపోటు వచ్చిందని ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్స్ కమిటీ తెలిపింది. ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ బులెటిన్ విశేషాలు తర్వాత లైవ్ షో ప్రసారం. నమస్తే.